జరుగుమల్లి మండలం చిరుకూరపాడు గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలభైరాంజనేయ స్వామి అందజేశారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇంత మొత్తంలో పేదలకు పింఛన్లు అందిస్తున్నది మన రాష్ట్రం ఒక్కటే అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల 1వ తేదీన పేదలకు పింఛన్లు ఇస్తున్నామన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డిఆర్డీఏ పిడి నారాయణ, జెడ్పీసీఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, ఎంపీపీ బెల్లం నిర్మల, పార్టీ నాయకులు బెల్లం సత్యనారాయణ, పోకూరి రవీంద్ర, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కొడుకు కూడా పింఛన్ వచ్చిందా? కొడుకు ఎంత వచ్చింది? ఆయన ఉంటే మన ఉంది. ఓకే సార్. సార్ 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 4,000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తల్లి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పిన విధంగా సామాజిక భద్రతా పెన్షన్ని ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రంలో 62 లక్షల మందికి ఈ పెన్షన్లు 2,700 కోట్లు ప్రతి నెల పంపిణీ చేస్తున్నాం. సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నాం. ఇందులో 200 రూపాయల పెన్షన్ 2,000 చేసినా, 2,000 ఈరోజు 4,000 చేసినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈరోజు ఇంత పెద్ద మొత్తంలో చేసేదానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారి సహకారం కూడా మేము మరవలేంది. అదేవిధంగా దివ్యాంగులకి 500 రూపాయల పెన్షన్ని 1,500 చేసినా, 1,500ని 3,000 చేసినా, 3,000ని 6,000 చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ప్రభుత్వం చేసిందనే విషయం కూడా గుర్తించుకోవాలి. ఈరోజు పూర్తిగా మంచానికి వీల్చైర్కే పరిమితమైన వాళ్ళు కూడా 1,500 రూపాయలు ఇస్తున్నాం. ఇవే కాకుండా మనం చర్మకారులకి, అదేవిధంగా డప్పు కళాకారులకి, అదేవిధంగా వివిధ కళాకారులకు కూడా మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. చేనేతలకి కూడా మనం పెన్షన్లు ఇస్తాం. 50 ఏళ్ళకే ఎస్టీలకు పెన్షన్లు ఇస్తా ఉన్నాం. మత్స్యకారులకు కూడా పెన్షన్లు ఇస్తా ఉన్నాం. ఇన్నితో పాటు ఆరోగ్యంగా కిడ్నీ వ్యాధులతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా, అదేవిధంగా కొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు కూడా మనం పెన్షన్లు ఇస్తా ఉన్నాం. 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సాధన ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ